రాజమౌళి గారితో వర్క్ చేశారు. ఇప్పుడు ఆయన లెవెల్ వేరు. పాన్ వరల్డ్ గేట్స్ ఓపెన్ చేశారు ఆల్మోస్ట్. ఆయన గురించి ఎవరైనా ఇండియాలో ఏ మేకర్ అయినా, ఏ హీరో అయినా నీకెవరు డ్రీమ్ ఎవరితో కొలాబరేట్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆయన పేరే చెప్తున్నారు. సో అలాంటి ఆయనతో మీరు ఎర్లీ డేస్లో వర్క్ చేసేసారు. ఈగ సినిమా కూడా మీకు బయట స్ట్రీమ్ చేసినప్పుడు, బయట స్క్రీనింగ్ వేసినప్పుడు హాలీవుడ్లో అందరూ కూడా అరిచారు. స్క్రీనింగ్లో అంతా కూడా మీకు మంచి డేస్ అయితే దొరికింది. ఏంటి ఆయన మేకింగ్లో ఉన్న మ్యాజిక్ ఏంటో చెప్పగలరా మీరు ఏమన్నా? బికాస్ మీకు మెగాఫోన్ పెట్టుకుని ఆయన టీచ్ చేసి చెప్పి ఈ సీన్ ఇలా చెయ్యి, ఈ సీన్ ఇలా చేయని చెప్పారు. ఎవరైనా ప్యాషన్ ఉంటే పైకి వస్తారు బ్రో. ఒక వర్క్ చేయాలి ఆయనకు ఆ వర్క్ మీద తప్ప ఇంకోటి ఫోకస్ ఉండదు. అడ్డమైన వాటి గురించి ఆలోచించరు. ఎవరినైనా కిందకి లాగుదామని అస్సలు ఆలోచించరు. సో అలాంటప్పుడు పైకి వస్తారు బ్రో లైఫ్లో. మీకు మ్యాజిక్ ఆయన మేకింగ్ లేదన్నా కొంచెం అంతే బ్రో. ఒక ప్యాషన్. ఇప్పుడు డార్లింగ్ ఇప్పుడు ఈ సెట్ ఉంది, ఇవి ఇలా ఎలా పడితే అలా ఉన్నాయి, అలా ఆయనకి ఇష్టం ఉండదు. he'll make sure ఆయన చేసే 5 నిమిషాల వరకైనా he'll make sure he'll do it in the best way. That's what I saw. నాకున్న దాంట్లో నాకున్న చిన్న బ్రెయిన్ అంటే ఆయన చాలా పెద్ద మేధావి. నేను అర్థం చేసుకున్న దాంట్లో ఆయన దేంట్లో కాంప్రమైజ్ అవ్వకపోతేనే పైకి వస్తుంది అంతే.